హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మరదలు డెలివరీ అయింది అని చెప్పాను కదండి. సో తనైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉందనమాట. అండ్ సి సెక్షన్ జరిగింది. 3 days వరకు వెయిట్ చేశారు. బట్ సి సెక్షన్ అయింది, నార్మల్ అవ్వలేకపోయింది. సో మొత్తానికి తనకైతే బాబు పుట్టేశాడు. అందరూ బాబునైతే బ్లెస్ చేసేయండి. చాలామంది అడుగుతూ వచ్చారు కదా, సో మీ మరదలు డెలివరీ అయిందా అని. ఫైనల్గా మా మరదలు అయితే డెలివరీ అయిపోయింది, బాబు పుట్టాడు. పుట్టినరోజే వెళ్ళాను, చూశాను అనమాట. అవన్నీ అచ్చ వాళ్ళ అమ్మ పోలిక అనమాట. నాకైతే అలా అనిపించింది. సో అచ్చ వాళ్ళ అమ్మలాగే ఉన్నాడు. అబ్బాయిలు అమ్మ పోలికతో ఉంటే అదృష్టవంతులు కదా. సో నాకైతే అది అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. అంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగా బిజీగా, కొంచెం పర్వాలేదండి, బాగానే ఉన్నాం. ఎవరికి హెల్త్ లేదు, ఎవరికి బాగాలేదు. ఇంకోటి ఇదిగో మేము లేచి ఒక 40 minutes ఏమో అలా అవుతుంది. ఫ్రెండ్స్ అమ్మ ఇప్పుడే స్నానం చేసింది, తనే చేసింది అనమాట. ఒక 2 రోజుల నుంచి తనే చేస్తుంది. అలవాటు అయితేలే చేయని అని చెప్పేసి మేము చేయనిస్తున్నాము. సాయంత్రం పూట ఏమో మేము చేపిస్తున్నాం. 2 సార్లు, ఒకసారి ఆంగాని, ఒకసారి మేము ఆంగాది. 2 సార్లు, ఒకసారి ఆమె, ఒకసారి మేము అనమాట. సో అలా చేస్తుంది, అలవాటు పడింది కదా, నిదానంగా పనులు చేసుకోవటం అని చెప్పేసి. ఇంకోటి అను లక్కీ గడు ఇంకా అలాగలేదు. ఆల్రెడీ ఒకసారి లేచి పడుకున్నారు, ఎందుకంటే వాళ్ళు తెల్లారి దాకా ఇంకా పడుకోలేదన్నమాట. లక్కీ గారు సతాయిస్తానే ఉన్నాడు. రాత్రి అంతా అనుని పడుకొని అవ్వలేదు. మేమేమో సోయి లేకుండా పడుకున్నాము. ఇంకా వాళ్ళు లేచి ఇప్పుడే పడుకున్నారు. ప్రిన్స్ అమ్మ ఈరోజు ఏం బజ్జీ తింటాను పప్ప అంటే సరే అని చెప్పేసి వెళ్ళి బజ్జీ తీసుకొని వచ్చాను. వద్దు, బట్ ఏం చేస్తాము, అవసరమైతే నాకేమొద్దు, ఇడ్లీ వద్దు, ఏమొద్దు, నేను తినకుండా వెళ్తాలే, వద్దులే పప్ప ఆకలి లేదు అది ఇది అని అంటుంది. సరే ఏదో ఒకటి కొద్ది కడుపు నిండా అన్న తింటదిలే అని చెప్పేసి ఇంకా బజ్జీ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా ప్రిన్స్ అమ్మకి టిఫిన్ అది పెట్టేసి రెడీ చేయించేసి స్కూల్కి పంపిద్దాం. ఏం చేస్తున్నా? బజ్జీ తీసుకొచ్చా కదండి, ఇదిగో ఇవి 2 బజ్జీ తీసుకొచ్చాను. ఇంతమ్మకి 2 బజ్జీ చాలంట, అంతకుమించి ఎక్కువ తినలేదులేండి. వేడిగా ఏదన్నా ఉంది అంటే కనుక అది బజ్జీయే ఉంటుందండి అక్కడ. దా తల్లి, ఎలా ఉంది? బాగుందా? సరే మరి ఇంకా పెట్టేసి మీతో బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, నేను టిఫిన్ తినేసాను. పప్ప వెళ్ళి మమ్మీ లేపుతున్నారు. లేపితే నేను ఇప్పుడు జరేపించుకొని మమ్మీతో నేను రెడీ అయ్యి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతామే. మళ్ళీ వచ్చేస్తాను సాయంత్రం. బాయ్. ఫ్రెండ్స్ రెడీ అయితే అయిపోయింది, స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. 2 బుక్స్ పెట్టుకుంటున్నావా? బుక్స్ తీసి బయట పెట్టింది. బ్యాగ్ బరువుగా ఉంది పప్ప, వేరే బ్యాగ్లో పెట్టుకున్నాను. కనుకొని బుక్స్ తీస్తాను అని అంది. ఎందుకో నేనే దింపేది, నువ్వేం మోసేది ఉంటుంది, మళ్ళీ తీస్తే లక్కీ గారు చింపేస్తాడు, వద్దు అంటే ఇక మళ్ళీ తీసుకొని వెళ్తుంది అనమాట. సో ఇంకా బయలుదేరి వెళ్ళి ప్రిన్స్ అమ్మ స్కూల్లో దింపేసి వస్తాను. ఏమైంది? కిక్ కొట్టాలండి. ఇదేం కిక్ సెల్ఫ్ పని చేయట్లేదు, బ్యాటరీ తీపోయింది. బ్యాటరీ వేయించాలి. మరి డొక్కు అయిపోయింది. ఇదేం డిస్ప్లే చూపేది, ఎన్నిసార్లు పెట్రోల్ అయిపోయి ఆగిపోద్దో తెలియక. బాయ్. ఇప్పుడే నిద్ర లేచింది. నేనేమో వాటర్ తీసుకొద్దామని వెళ్ళాను, వాటర్ క్యాను. ప్రిన్స్ అమ్మని దింపేశాను. నేను వచ్చేలోపు ఇదిగో ఏమో లెగిసి ఇవన్నీ సర్దుకుంటుంది అనమాట. నిద్ర మొత్తుతాను. ఏదో ఒకసారి మొహం చూపి. నిద్ర మొత్తుతాను. ఎలా ఉంది దాంట్లో? మాటలేవా? ఇప్పుడే గండి లేచింది, కొంతసేపు ఆగండి. ఏంటిది చూపించి, ఏంటిది? కలబందండి, కనిపిస్తుందా మీకు? ఏమైంది? వేక
వద్దా? నీకు ఇష్టంగా తిను. తినరా? వద్దా? పాలు మానిపించడం కోసం కలబంద పెడితే ఈడు అది కూడా అలవాటు చేసుకుంటున్నాడండి. రాత్రి కొద్ది వామిటింగ్ లా చేసుకున్నాడు. మొన్న మధ్య అయితే చక్కగా తాగేశాడు అనమాట. తిను తిను తినరా రే, తిను 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 అను వాకను వాకను. సరేలే తెచ్చుకోపో, అక్కడ ఉంది తెచ్చుకోపో, బాటిల్ తెచ్చుకో, అక్కడ ఉంది. ఫ్రెండ్స్ ఇదిగో శారీస్ అయితే మొత్తం సర్దేసుకొని ఇదిగో ఇలా పక్కన పెట్టేసుకుంది. ఎప్పటికప్పుడు తీసిద్ది, ఎప్పటికప్పుడు వెంటనే సర్దేసుకుంటుంది. ఆర్డర్ అయిపోయినాయి పక్కన పెట్టేసింది. ఇంకొన్ని ఆర్డర్ అయినవి ఉన్నాయి. అవి ఏంటంటే మొత్తం ఫోన్లో చూసుకొని తీయాలన్నమాట ఇప్పుడు. సో ఇంకా లక్కీగాని మా వదిన ఇంటి దగ్గర పెట్టాము. అను అయితే బ్రష్ చేస్తుందండి, నేను కూడా బ్రష్ చేయాలన్నమాట. తినడానికి ఏం లేదండి, టిఫిన్ ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి. లక్కీ గడ పొట్లోనే దాచుకో, ఇంట్లో సామాన్లు మొత్తం పొట్లో దాచుకో. ఏది పెట్టనియండి, ఆ వస్తువులు అక్కడ ఉండట్లేదు, తీసేస్తున్నాడు. మనం ఎయిర్పోర్ట్ లో వేస్తే ఎలా పరిశీలిస్తారు? ఎయిర్పోర్ట్ లో ఏమన్నా ఇమిగ్రేషన్ ఎవరు అంటారు సార్, చెక్ చేస్తా ఉంటారు. అంతకన్నా దారుణం, మొత్తం పీకి 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 మొత్తం. ఇమిగ్రేషన్ అంటే అది వేరే పాస్. సరే చాయ్ చూడు, ఫుల్ తేడా చేసిందండి ఒంట్లో మాత్రం, మామూలుగా లేదు. చాయ్ ఒకటి తాగొద్దు అనుకున్నాను, అరుణమ్మ చెప్పింది డైరీ ప్రోడక్ట్స్ మొత్తం అవాయిడ్ చేయమని. చాయ్ మాత్రం అస్సలు చేయలేను, చాయ్ తాగకపోతే ఇంకెక్కువ హెడేక్ వస్తుంది. చాయ్ ఒక్కటి తాగుతున్నాం. పిల్లలకి పాలు అసలు ఇవ్వలేదు ఇవాళ. ఫ్రెండ్స్ అమ్మ నేనే రెడీ చేసి పంపించేశారు ఇవాళ. అక్క జుట్లు వేసిందంటే వెళ్ళిపోయింది. నేను లేసా స్కూల్కి వెళ్ళినాక లేసాక కొంచెం ఫ్రెష్ అయ్యి ఇదిగోండి పార్సిల్స్ ఇవన్నీ నిన్న ఓపెన్ చేసి చూపించాను కదా, అవన్నీ మడతలు పెట్టేసి దానికి పార్సిల్ చేసేసాను. నిన్న ఆర్డర్స్ వచ్చాయి కదా, లైవ్లో కొన్ని వచ్చాయి, తర్వాత కొన్ని వచ్చాయి ఆర్డర్స్. అవన్నీ ఇప్పుడు పార్సిల్ చేసి డిటీడీసీ కొన్ని, పోస్ట్ కొన్ని ఇచ్చేసేయాలన్నమాట. ఇది నా రొటీన్ అయితే ప్రజెంట్. చదువుకో అను ఏమేమి ఆర్డర్లు వచ్చినాయి ఏంటి అనేది వాటి అడ్రస్ అవన్నీ రాస్తుంది. కొంచెం ఇబ్బంది పడుతుంది జలుబుతో, సో సర్దితో. అయితే ఇదిగో అవి మొత్తం అలా ప్యాక్ చేసి ఇదిగో అలా చేస్తాం అనమాట. అది మన బిర్యానీ పాయింట్కి సంబంధించింది, ఆల్రెడీ చెప్పినట్టున్నాము. దానికి సంబంధించిన కాటా పోస్ట్కి ఇవ్వాలంటే వెయిట్ వేసి ఇవ్వాలి. సో దానికి అది వాడతాము. అనేది అవన్నీ రాస్తుంది. చాయ్ పెట్టింది కదండి, ఇదిగో చాయ్ అయితే అవుతుంది, అయిపోయింది చాయ్. ఇప్పుడు వర్కర్స్కి పోసి మనం తాగేస్తే చాయ్ అయిపోద్ది. ఈరోజు టిఫిన్ ఏమి లేదనమాట, ఇంకా ఒకేసారి ఫుడ్ తినేటివే. అది ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన కాడ నుంచి కొంచెం ఇలా డైలీ అయితే ఇలా గడుస్తుంది అనమాట, హడావుడిగా. అంటే ఇది మాకు టైం పట్టేటట్టుంది. అంటే కొత్తగా జాయిన్ అయిన బిజినెస్ కదా, మాలో ఈ టైం టేకింగ్ అనేది మాకు సెట్ అవ్వట్లేదు అనమాట. నిదానంగా అది సెట్ చేసుకోవాలి, ఏ టైంలో ఎలా చేయాలి ఏంటి, వ్లాగ్స్కి ఎలా టైం కేటాయించాలి, బిజినెస్కి ఎలా కేటాయించాలి, ఇంటి పని ఉంది, దానికి 8 నెలల నుంచి అది అవుతానే ఉంది. సో దానికి ఎలా టైం కేటాయించాలి, పిల్లలకి ఎలా కేటాయించాలి, వాళ్ళు స్కూల్ టైం అనేది మారదు కదా. సో ఫస్ట్ ఇది చూసుకొని ఇలాగా ఈ టైం అనేది మేము కేటాయించడాన్ని అలవాటు చేసుకోవాలి. అది ఆ టైం అనేది ఎప్పుడు ఏ టైంకి ఎలాగా ఏంటి అనేది అది అలవాటు అయిపోవాలి. అలవాటు అయితే మాకు కొంచెం ఫ్రీ టైం అనేది దొరికింది. నిద్ర లేకుండా చేసేసరికి ఇదిగో తనకి అలా లేనిపోయిన ఇబ్బందులు వస్తున్నాయి. నైట్ పూట మొత్తం స్టాక్ చూసుకోవటం, ఎలా ఉన్నాయి ఏంటి, ఏది నడుస్తుంది ఏది నడవట్లా, ఏదైతే జనాలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగుంటుంది, ఏది క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీలు చెక్ చేసుకొని ఈ చెక్ చేసుకొని తెల్లారి 3:30-4 పడుకుంటుంది. అది దానికి తోడు మళ్ళీ లక్కీ గార్డు, మళ్ళీ పొద్దున్నే ప్రిన్స్ అమ్మ కోసం లగవాలి. సో ఇలాగా బోల్డ్ అంత కనపడని టైం అనేది బోల్డ్ అంత వేస్ట్ అయిపోతుంది. సో ఇది త్వరగా అలవాటు పడితే 1 నెల 2 నెలల్లో గబాలను అలవాటు అయిపోయి మాకు టైం అనేది కరెక్ట్గా సెట్ అయింది అనుకోండి, కొంచెం జాగ్రత్తగా కూల్గా ఈ పడవ అనేది సముద్రంలో నిదానంగా ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంక చాయ్ చల్లగైపోతుంది, కట్టేద్దాము. అది నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. నేను చెప్పిన విధానం ఏంటి, అసలు ఎందుకు ఎక్కడ తేడా అనేది.
సో కొత్తగా వచ్చిన పని కాబట్టి మనకు అలవాటు లేదు కాబట్టి దాన్ని జాగ్రత్త తీసుకుంటూ రావాలి. కాకపోతే మనం చేసిన పనులకి దీనికి ఓన్లీ టైమే వేరియేషన్. ఇంతకుముందు మేము చేసిన పనుల్లో మాకు టైంతో పోటీ లేదనమాట. ఇప్పుడు టైంతో పోటీ అయిపోయింది. చాలా టైంని మనం సేవ్ చేసుకోవాలన్నమాట, వేస్ట్ చేయకుండా. అది అర్థమైంది కదండి నేను చెప్పింది మీకు. ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడే ప్రిన్సమ్మ స్కూల్ నుంచి వచ్చింది. భోజనానికి భోజనం చేసి వెళ్ళిద్ది అనమాట. చెప్పు, ఇందాక మళ్ళీ వచ్చి మాట్లాడుతుంది అన్నాక మాట్లాడు. ఇప్పుడు భోజనం చేసేసి వెళ్ళిపోవాలి. ఇంకా బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ టంటంటర. ఏం రాసావు ఇప్పుడు దాకా? హిందీ. ఏం మర్చిపోయి వెళ్ళావు? జామెంట్రీ బాక్స్. మరి ఎవరిచ్చారు? ఎవరిలా? పెన్సిలా? సో అన్నం పెట్టేసావా? అవుతుందా? సరే ఫ్రెండ్స్, ఇదిగో అన్నం అయితే వండేస్తుంది. ఎక్కడ ఇదిగో అన్నం అయితే అవుతుంది అనమాట. బావా నేను తీసాను కదా, పర్లేదు అంటావా? ఇంకో ముద్ద ఎక్కువ అయ్యి నేను కూడా 2 ముద్దలు తినేస్తాను. నీకు 2 ముద్దలు పెట్టేస్తా బుజ్జి. ఫ్రెండ్స్, మనం వాడేది యాక్సెస్ బైక్ ఉంది కదండి. ఆ బైక్ది బ్యాటరీ బాగా డౌన్ అయిపోయింది అనమాట. ఏదో తేడా వచ్చింది, పోయింది. అది పోతే ఇదిగోండి కరెక్ట్గా 27/7/2027 2 సంవత్సరాలు ఉందన్నమాట టైము. కానీ ఇక్కడ ఏమైందంటే కరెక్ట్గా 25 రోజులు అయిపోయింది దీని వారంటీ అయిపోయి. 1 నెల ముందు అయిపోయినా కానీ బాగుండేది, ఫ్రీ బ్యాటరీ అయితే వచ్చేసేది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం డబ్బులు పెట్టుకోవాల్సిందనమాట. అది ఏం చెప్తాం, ఇంకా ఏం చెప్పలేం. అది అదృష్టం అనమాట మనకి. ఇలాంటి లాటరీలన్నీ డెడ్ లైట్ అయిపోయాక తగులుతాయి మనకి. ప్రిన్సమ్మ రావడం, అన్నం తినడం, వెళ్ళడం జరిగింది. సడన్గా బోల్డ్ అని తుమ్ములు వచ్చాయండి. కాసేపు అలా పడుకున్నాక ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు తుమ్ములు తగ్గాయి, బాగా పట్టేస్తున్నాయి ముక్కులు. ఇంకా మ్యాగీ ఏమో ప్రిన్సమ్మని స్కూల్ దగ్గర దింపేసి విజయవాడ బస్ స్టాండ్కి స్టాక్ వచ్చింది, తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఆయన రాగానే మళ్ళీ అది ఓపెన్ చేసి లైవ్ వీడియో అయితే పెట్టేస్తాను. ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మా మర్దలకి చెప్పాను కదండి డెలివరీ అయిందని, అది సి సెక్షన్ నార్మలా అనేది కూడా మీకు చెప్పేశాను నేను ఆల్రెడీ. సో వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్లో ఏముంది అని అంటే, కొంచెం భార్యకి బాగోలేకపోతే భర్త ఎలా హెల్ప్ చేశాడు, మా ఆయన మా పిల్లల్ని ఎలా చూసుకున్నాడు. బిజినెస్ ఉంటే మాత్రం మన హెల్త్ బాగున్నా లేకపోయినా అది కంపల్సరీ చూసుకోవాల్సిందే. ఎందుకు అనంటే మనం అది కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా చాలా పెద్ద వాటికి దారి తీసిద్ది అనమాట అది. అందుకే కొంచెం ఓపిక చేసుకొని అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. మరీ పడిపోయి పని చేయకుండా కూడా నిన్న ఆర్డర్స్ వచ్చినవి పార్సిల్స్ ప్యాక్ చేసి పంపించామనుకోండి, కొంచెం వాళ్ళు అనుకున్న టైంకి వెళ్తే లేట్ అయిపోయినాయి అనుకోండి, వాళ్ళు దేనికైతే బుక్ చేసుకుంటారో ఆ టైంకి అందకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు వాళ్ళు. అందుకని అవి కంపల్సరీ చేయాలి కాబట్టి చేసేసాను అనమాట. ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది కదా ఏదో ఒకటి, డైలీ వ్లాగ్స్లో ఏముంటుంది అని అనుకుంటారు. కానీ ఇదిగోండి నాకు బాగోలేకపోతే మా ఆయన ఇంత బాగా చూసుకున్నాడు అనేది మీతో అయితే షేర్ చేసుకోగలిగాను. ఇదండి ఇవాళ వీడియో. అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, ఐ లవ్ యూ. లక్కీ గడా పొట్లోనే దాచుకో, ఇంట్లో సామాన్లు మొత్తం పొట్లో దాచుకో. ఏది పెట్టనియండి, ఆ వస్తువులు అక్కడ ఉండట్లేదు, తీసేస్తున్నాడు. మనం ఎయిర్పోర్ట్ లో వేస్తే ఎలా పరిశీలిస్తారు? ఎయిర్పోర్ట్ లో ఏమన్నా ఇమిగ్రేషన్ ఎవరు అంటారు సార్, చెక్ చేస్తా ఉంటారు. అంతకన్నా దారుణం, మొత్తం పీకి మొత్తం. ఇమిగ్రేషన్ అంటే అది వేరే పాస్. సరే చాయ్ చూడు, ఫుల్ తేడా చేసిందండి ఒంట్లో మాత్రం, మామూలుగా లేదు. చాయ్ ఒకటి తాగొద్దు అనుకున్నాను, అరుణమ్మ చెప్పింది డైరీ ప్రోడక్ట్స్ మొత్తం అవాయిడ్ చేయమని. చాయ్ మాత్రం అస్సలు చేయలేను, చాయ్ తాగకపోతే ఇంకెక్కువ హెడేక్ వస్తుంది. చాయ్ ఒక్కటి తాగుతున్నాం. పిల్లలకి పాలు అసలు ఇవ్వలేదు ఇవాళ. ఫ్రెండ్స్ నేనే రెడీ చేసి పంపించేసారు ఇవాళ.
ఫోటో వేసా ఒళ్ళు దగ్గరికి వెళ్ళి జుట్టు వేయించుకోవాలి. అక్క జుట్లు వేసిందంటే వెళ్ళిపోయింది. నేను లేసా, తర్వాత లేసా, స్కూల్కి వెళ్ళినాక లేసాక కొంచెం ఫ్రెష్ అయ్యి ఇదిగోండి పార్సిల్స్ ఇవన్నీ నిన్న ఓపెన్ చేసి చూపించాను కదా, అవన్నీ మడతలు పెట్టేసి ఇక దానికి పార్సిల్ చేసేసాను. నిన్న ఆర్డర్స్ వచ్చాయి కదా, లైవ్లో కొన్ని వచ్చాయి, తర్వాత కొన్ని వచ్చాయి ఆర్డర్స్. అవన్నీ ఇప్పుడు పార్సిల్ చేసి డిటీడీసీ కొన్ని, పోస్ట్ కొన్ని ఇచ్చేసేయాలన్నమాట. ఇది నా రొటీన్ అయితే ప్రజెంట్. ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడే బస్ స్టాండ్కి అయితే వెళ్ళొచ్చానండి. ఒక పార్సిల్ మనకు వచ్చేది ఉంటే ఇదిగో వెళ్ళి చెప్పావా వెళ్ళి పార్సిల్ అయితే తీసుకొచ్చాను. అలాగే వచ్చేటప్పుడు అనుకేమో వెజిటేబుల్ది పలావ్ రైస్ అనమాట. అది బీసన్ రోడ్లో దొరికిద్ది. అన్నం కొంచెం తినబుద్ధి కావట్లేదు బాబా, ఎలాగో ఉంది అని చెప్పేసి అంటే సర్లే ఏదైతే వెజిటేబుల్స్దే కదా అని చెప్పేసి ఈ పలావ్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకోటి బ్యాటరీ ఒకటి మార్పించుకొని వచ్చానండి. మన బ్యాటరీకి చెప్పా కదా పొద్దున వారంటీ అయిపోయిందండి, నేను మీకు చూపించి చెప్పా కదా. అది తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మాట్లాడాను. మామూలుగా అయితే 1300 రూపాయలు అంట అది బ్యాటరీ. మన దగ్గర నుంచి ఆ బ్యాటరీ తీసుకొని 750 రూపాయలు తీసుకొని కొత్త బ్యాటరీ ఇచ్చారు. అంటే డిస్కౌంట్ ఇచ్చారనమాట. మామూలుగా అయితే ఒక 25 రోజుల ముందే నేను తీసుకెళ్ళి ఉంటే కనుక కొత్త బ్యాటరీ వచ్చేది. కానీ 25 రోజులు దాటిపోయింది కాబట్టి డిస్కౌంట్ కింద ఆఫ్ రేట్ తీసుకొని బ్యాటరీ అయితే ఇచ్చారు. ఎంతో కొంత ₹1 అయితే వచ్చింది. అసలు మన దగ్గర అది కూడా ఉంటుంది తెలుసు, ఎప్పుడు పడేస్తాము. లక్కీ గార్డు పడేశాడు, అది ఇంట్లో ఎక్కడో పడేశాడు అనుకోకుండా. ఆ రోజు నేను బ్యాటరీకి వెళ్ళి వచ్చిన తర్వాత రోజే, ఏ రోజైతే వచ్చానో ఆ రోజే అది తీసుకొచ్చి మళ్ళీ నా ముందు తీసేసాడు ఆడు. ఇప్పుడు అమ్మ ఇదేంట్రా బాబు వీడు ఇలా ఇచ్చాడు అని చెప్పేసి, ఇదే బ్యాటరీది అని చెప్పేసి ఇంకేం చేశాను, తీసుకుని వెళ్ళి ఇప్పుడైతే మార్పించుకొని వచ్చేసాను. నాకు కావాల్సిన రోజు దొరకలేదు అది. తర్వాత రోజు ఎప్పుడైతే నేను మా బామ్మర్ది గారు కూడా నేను ఇలా బ్యాటరీ మార్చాను బావా 2 నెలలు అయింది, ఇలా డిస్కౌంట్ ఇచ్చారు నాకు, ఇలాగా 800 రూపాయలు తగ్గించారని అన్నాడు. అవునా ఎంతో కొంత తగ్గుతుంది అని చెప్పేసి ఎతికాము దొరకలేదు. తర్వాత రోజు అయితే దొరికిందనమాట. సో వెళ్ళొచ్చాము. ఇంకోటి దీనికి సంబంధించిన స్టాంప్ ఒకటి చేయించుకొని వచ్చాము అనమాట. స్టాంప్ ప్యాడ్ చేయించుకొని వచ్చాను. రబ్బర్ స్టాంప్ కాకుండా ఇదేదో ఒక రకమైన స్టాంపులేండి, దాంట్లోనే ఇంకొంటుంది. సో వెళ్ళి తీసుకొచ్చాము. ఇంకో ట్రయల్స్ చేసాము. ఇంకా కొన్ని అక్షరాలు పడతలేదు, ఇంకా టైం పట్టిద్ది అంట అది. సో అదనమాట. అంతేనానే. మరి కొద్దిసేపట్లో వెళ్ళి ప్రిన్సిని తీసుకొని రావాలి. ఇంటికి సంబంధించిన పనులు అయితే వెళ్ళిపోయారండి, మధ్యాహ్నం వరకే చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక మళ్ళీ రేపు పొద్దున్న 6 గంటలకు వస్తారంట. అనుకైతే బాగా నీరసంగా ఉంది. ఇప్పుడు కొద్దిగా ఫుల్ రెస్ట్ తీసుకోవే, మళ్ళీ రేపటికి నార్మల్ అవ్వచ్చు అని చెప్పేసి. మరీ ఒళ్ళంతా ఇదైపోయేలా కూడా పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్తే అర్థం చేసుకోవట్లేదు. ఇదిగో ఇక్కడే పడుకొని ఉంది. ఇప్పుడు నేను తీసుకొచ్చి లేపితే కానీ లెగిసి తింటలేదు అనమాట. సో మీరైనా కొద్దిగా కామెంట్లో చెప్పండి. ముందు హెల్త్ చూసుకోమ్మ, తర్వాత ఈ బిజినెస్ అనేది. మనకి డబ్బులు అవసరం ఉంది కానీ మరి మన ప్రాణాల మీద తెచ్చుకోకూడదు, అవునా కదా. అది సరేనా. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. ఎందుకంటే వెళ్ళి ప్రిన్స్ అమ్మని తీసుకొచ్చేసి మళ్ళీ నాకు బయటకు వెళ్ళే పని ఉందన్నమాట వేరే చోట. చాలా సరే ఫ్రెండ్స్, ఆ మిగిలింది నేను ఖాళీ చేస్తాను. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. బాయ్ ఫ్రెండ్స్.